హాయ్ హలో అండి. నేను చేపల కూర ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేశానో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే చేప ముక్కల్ని ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మసాలా కోసం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 3 కట్ చేసి పెట్టుకున్న టమాటాలని మిక్సీ పట్టుకొని టమాటా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. తర్వాత మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకొని ముందుగా నానబెట్టుకున్న గసగసాలు నీళ్ళతో పాటు వేసుకొని మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలాగ పెద్దగా వెడల్పు ఉన్న గిన్నె పెట్టుకోవాలి. చేపల పులుసుకి వెడల్పు ఉన్న గిన్నె అయితేనే బాగుంటుంది. ఆ తర్వాత 4 గంటలు నూనె వేసుకోవాలి. నూనె కూడా ఎక్కువే పడుతుంది చేపల పులుసుకి. నూనె వేడయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటా పేస్ట్, మసాలా కూడా వేసుకోవాలి. ఇవి 2 వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేలేంత వరకు. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. నేను 3 స్పూన్లు కారం వేస్తున్నాను, 1 స్పూన్ ఉప్పు వేసాను. ముందుగా చేప ముక్కల్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసాను కదా, ఇప్పుడు 3 స్పూన్లు కారం అయితే వేసాను. మొత్తం చేపలు 2 కేజీలు ఉంటాయి. 2 కేజీల చేపలకి 4 స్పూన్ల కారం, 2 స్పూన్లు ఉప్పు పట్టింది. కారం అయితే ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చేపల పులుసుకి. ఉప్పు, కారం వేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకొని రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత 2 గ్లాసులు నీళ్ళు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు అయితే ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఉడికించుకోవాలి చేప ముక్కలు. అప్పుడే చేప ముక్కలకి ఉప్పు, కారం బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేప ముక్కలన్నీ వేసిన తర్వాత గంటె పెట్టి కలపకుండా ఇలాగా ఒక క్లాత్ పట్టుకొని గిన్నెని బాగా కలుపుకోవాలి చేప ముక్కలు కలిసేలాగా. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కదుపుకోవాలి చేప ముక్కల్ని. ఆ తర్వాత చేప ముక్క ఉడికిందా లేదా అనేది చూస్తున్నాను నేను ఇక్కడ. చేప ముక్క మెత్తగానే ఉంది కాబట్టి ఎలాగో తొందరగానే ఉడుకుతాయి. ఆ తర్వాత నేను కొంచెం చేపల మసాలా అయితే వేశాను. చేపల మసాలా వేస్తే కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుందని వేశాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి చేప ముక్కల్ని ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత చేపల కూర అయితే రెడీ అయిపోయింది. కూర అయితే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.